రాష్ట్ర విభజన తరువాత సినిమా పరిశ్రమను విశాఖపట్నానికి తరలించాలని కొంతమంది కోరుతున్నా అది సాధ్యం కాదనే మాట వినిపిస్తుంది. వాస్తవానికి హైదరాబాద్కి తెలుగు పరిశ్రమ వచ్చినప్పటికీ ప్రస్తుతం సినిమా పరిశ్రమలో నటీనటులు, సాంకేతిక నిపుణులు అనేక మంది ఇంకా చెన్నైలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా సత్యవేడు సమీపంలోని శ్రీ సిటీలో సినిమా స్టూడియో నిర్మించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. శ్రీ సిటీకి చెందిన శ్రీనిరాజు, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుపాటి సురేష్ బాబు కలిసి శ్రీ సిటీ వద్ద స్టూడియో నిర్మాణం చేపట్టే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. పైగా రాయలసీమ ప్రాంతం కావడం ప్లస్ పాయింట్ అవుతుందనే మాట వినిపిస్తుంది. ఇక దాదాపు 1000 కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన తెలుగు సినిమా పరిశ్రమ భారతదేశంలోనే అతిపెద్ద సినీ పరిశ్రమల్లో ఒకటిగా ఉంది. శ్రీ సిటీలోనే సినీ పరిశ్రమ ఏర్పాటుకు గల కారణాలను విశ్లేషిస్తుండటం ఆసక్తికరం. చెన్నై నుంచి శ్రీ సిటీ ప్రాంతానికి రావడానికి గంటన్నర సమయం పడుతుంది. అదేవిధంగా తిరుపతి నుంచి కానీ, రేణిగుంట విమానాశ్రయం నుంచి కానీ శ్రీ సిటీకి వెళ్లటానికి గంటన్నర లోపు పడుతుంది. గతంలో తిరుపతి పరిశ్రమ ప్రాంతాల్లో అనేక షూటింగ్లు ఎక్కువగా జరిగేవి. ఇంటింటి రామాయణం చిత్రం నుంచి జయచిత్ర నటించిన రిక్షారాజీ లాంటి సినిమాలు 1970 దశకంలో షూటింగ్లు ఇక్కడే జరిగాయి. తరువాత చిరంజీవి నటించిన ఆలయ శిఖరం, ఖైదీ లాంటి సినిమాలు, రాజేంద్ర ప్రసాద్ నటించిన ప్రేమ తపస్సు, సీతాపతి, చలోపతి, చెట్టు కింద ప్లీడర్, మేడం లాంటి సినిమాల నుంచి అన్నమయ్య లాంటి సినిమాలు కూడా ఈ ప్రాంతాల్లోనే షూటింగ్లు జరుపుకున్నాయి. శేషాచలం కొండల్లోని తలకోనతో పాటు నగరి సమీపంలోని కైలాసకోన, కుప్పం సమీపంలోని దుముకురాళ్ల లాంటి ప్రాంతాల్లోనే తెలుగు చిత్రాలు కాకుండా తమిళం, కన్నడ చిత్రాలు కూడా షూటింగ్లు చేసుకున్నాయి. 1980 నుంచి 1990 దశకం వరకు చిత్తూరు జిల్లా ప్రాంతాల్లో ఎక్కువ షూటింగ్లు జరగడంతో ప్రముఖ నిర్మాత స్వర్గీయ రామానాయుడు, దర్శకుడు దాసరి నారాయణ లాంటి వారు తిరుపతిలో స్టూడియోలు నిర్మించడానికి కూడా ముందుకు వచ్చారు. రకరకాల కారణాల వల్ల అప్పట్లో సినిమా స్టూడియోల నిర్మాణాలను ఆపివేసినప్పటికీ ఈ స్టూడియోలకు చెందిన స్థలాలు అలాగే ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో నదీ పరివాహక ప్రాంతాలతో పాటు సత్యవేడు, తడ ప్రాంతాల వద్ద అందమైన బీచ్లు ఉన్నాయి. తడ ప్రాంతంలో కోనసీమను తలదన్నే విధంగా అనేక సుందరమైన నీటి ప్రవాహ ప్రాంతాలు ఉండటం కూడా కలిసి వచ్చే అంశంగా చెప్తున్నారు. విశాఖలో స్టూడియో నిర్మాణాలు చేపట్టడం కంటే చిత్తూరు, నెల్లూరు జిల్లాలు అన్ని విధాల అనుకూలమైన ప్రాంతాలుగా ఉంటాయని చెప్తున్నారు. సినిమా పరిశ్రమను చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయడం వల్ల సినీ పరిశ్రమకు మేలు చేసిన వారవుతారని అంటున్నారు. శ్రీ సిటీలో సినీ స్టూడియో ఏర్పడితే అది టాలీవుడ్, కోలీవుడ్లకు కూడా అనుకూలంగా ఉంటుందని అప్పుడే లెక్కలు వేసేస్తున్నారు. మరి బాబు గారు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అనసూయ రామలింగం. ఆనంద్ విహారీ. అదే